నమస్కారం అండి. మీ శ్రీనివాస్ మళ్ళీ మీ ముందుకు వచ్చేసాడు. ఈరోజు మరో మహానుభావుడు, మహా వ్యక్తి గురించి తెలుసుకుందాము. అతడే మహాభారతంలో ఒక కీలకమైన వ్యక్తి, ఒక మహానుభావుడు. అతడు ఎవరూ కాదండి, భీష్మ పితామహుడు. మహాభారతంలో భీష్మ పితామహుడు అసలు పేరు దేవవ్రతుడు. అపారమైన త్యాగానికి, పరాక్రమానికి మరియు ధర్మానికి ప్రతీక. హస్తినాపుర రాజు శంతనుడు, గంగాదేవిల కుమారుడే ఈ దేవవ్రతుడు. తన తండ్రి సంతోషం కోసం జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటానని, రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించనని ఆయన చేసిన భీషణ ప్రతిజ్ఞ కారణంగా భీష్ముడి అని పిలువబడ్డాడు. భీష్ముడి యొక్క జన్మరహస్యం. భీష్ముడు అష్టవసులలో ఒకడైన ప్రభాసుడు. వశిష్ఠ మహర్షి శాపం వల్ల మానవ జన్మ ఎత్తాడు. గురు శిష్యుల సంబంధం. పరశురాముని వద్ద అస్త్ర విద్యలు, ఇతర మహర్షుల వద్ద వేదాలు, రాజనీతి శాస్త్రాలు అభ్యసించి అజేయ యోధుడుగా మారాడు భీష్ముడు. భీష్ముడికి ఒక వరం ఉందండి, అదే ఇచ్ఛామరణం. తన తండ్రి శంతనుని కోరిక మేరకు తాను కోరుకున్నప్పుడే మరణించే వరాన్ని ఇచ్ఛామరణం పొందాడు భీష్మ పితామహుడు. కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడి పాత్ర. మహాభారత యుద్ధంలో కౌరవ సైన్యానికి మొదటి 10 రోజుల పాటు సేనాపతిగా వ్యవహరించాడు భీష్ముడు. కౌరవ పాండవ పక్షాలని ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రయత్నించాడు భీష్ముడు. అమ్ముల పొద శరతల్పం. అర్జునుడు శిఖండిని అడ్డుపెట్టుకొని భీష్ముని బాణాలతో నేలకూల్చాడు. భీష్ముడు అంపశయ్యపైనే ఉండి ఉత్తరాయణం వచ్చే వరకు ప్రాణాలను విడవలేదు. విష్ణు సహస్రనామం. అంపశయ్యపై ఉన్న సమయంలో ధర్మరాజుకు రాజనీతిని, ధర్మ సూక్ష్మాలను బోధించాడు భీష్ముడు. అదే సమయంలో భగవాన్ శ్రీకృష్ణుని అనుగ్రహంతో విష్ణు సహస్రనామాన్ని స్తోత్రం లోకానికి అందించాడు మహానుభావుడు. భీష్ముడి యొక్క మంచి గుణాలు తెలుసుకుందామండి. సత్యసంధత, మాట తప్పకపోవడం. తండ్రి శంతన మహారాజు సంతోషం కోసం, సత్యవతికి పట్టం కట్టడం కోసం జీవితాంతం పెళ్లి చేసుకోనని భీషణ ప్రతిజ్ఞ చేసి భీష్ముడయ్యాడు. ఇచ్చిన మాట కోసం చివరి వరకు కట్టుబడి జీవించాడు భీష్ముడు. నిస్వార్థ త్యాగం. చక్రవర్తిగా హస్తినాపురాన్ని పాలించే అర్హత, శక్తి ఉన్నప్పటికీ రాజ్యాన్ని సుఖ సంతోషాలకు తృణప్రాయంగా వదిలేశాడు భీష్ముడు. ధర్మనిష్ట మరియు విజ్ఞానం. ధర్మం పట్ల అపారమైన నమ్మకం కలవాడు. పాండవులకు, కౌరవులకు ఆదర్శప్రాయుడైన గురువు భీష్ముడు. భీష్ముడు పరమవీరుడు. అజేయమైన ధనుర్విద్య ప్రావీణ్యం కలవాడు. పరశురాముడినే ఎదిరించి నిలిచిన గొప్ప యోధుడు భీష్ముడు. గురుభక్తి, పెద్దల పట్ల గౌరవం. తల్లిదండ్రులపై భక్తి, గురువులపై అత్యంత గౌరవం కలిగిన వాడు భీష్ముడు. స్త్రీల పట్ల గౌరవం. మహిళల హక్కులను, వారి గౌరవాన్ని కాపాడడంలో ఎప్పుడూ ముందుండేవాడు భీష్ముడు. అంబ, అంబిక, అంబాలిక విషయంలో ఆయన చూపించిన పద్ధతే దీనికి నిదర్శనం. ఆత్మ నియంత్రణ. కోరికలను, ఇంద్రియాలను జయించిన మహనీయుడు. స్వచ్ఛంద మరణం పొందిన అద్భుతమైన వ్యక్తి భీష్మ పితామహుడు. శ్రీకృష్ణు పరమాత్ముని అనుగ్రహంతో మనకందరికీ శ్రీ విష్ణు సహస్రనామం అందించిన మహానుభావుడు భీష్ముడు. ఇదండి భీష్మ పితామహుడి యొక్క కథ. ఇంకొకసారి ఇంకో మంచి కథతో కలుద్దాం. నమస్తే, మీ శ్రీనివాస్.